హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి వంశీ. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కర్వ్డ్ డిస్ప్లే పైన యూవీ టెంపర్ గ్లాస్ వేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అండ్ ఈ యూవీ టెంపర్ గ్లాస్ కాకుండా మిగతా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనే విషయాల్ని పూర్తిగా తెలుసుకుందాం. అయితే యూవీ టెంపర్ గ్లాస్ వల్ల ప్రొటెక్షన్ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అండ్ యూవీ టెంపర్ గ్లాసే కాకుండా మిగతా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ వాటిలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. కర్వ్డ్ డిస్ప్లే అంటేనే ఇక మనకి యూవీ టెంపర్ గ్లాస్ అనేది గుర్తొస్తుంది. అయితే యూవీ టెంపర్ గ్లాస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కంటే దాన్ని ముందు ఎట్లా అప్లై చేస్తారనేది తెలుసుకున్నాం అనుకోండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ దాన్ని ఎట్లా అప్లై చేస్తారో తెలుసుకుందాం. ప్రొసీజర్ తెలిసింది అనుకోండి, ప్రాబ్లం అర్థమవుతుంది. యూవీ టెంపర్ గ్లాస్ అప్లై చేసేటప్పుడు ఈ 3 థింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే గ్లాస్, సెకండ్ది గ్లూ, మూడోది యూవీ లైట్. అయితే యూవీ టెంపర్ గ్లాస్ అప్లై చేసే ముందు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ మెయిన్ డిస్ప్లే పైన ఇప్పుడు ఇది గ్లాస్ ఉంది. ఒకవేళ ఇదే కర్వ్ డిస్ప్లే అనుకోండి, ఒరిజినల్ ఈ డిస్ప్లే పైన గ్లూ అప్లై చేస్తారు. గ్లూ పోసిన తర్వాత ఏం చేస్తారంటే దానిపైన ఈ గ్లాస్ అతికిస్తారు. ఒక యూవీ లైట్ అనేది ఉంటుంది, దాన్ని ఓవరాల్ గా ఈ డిస్ప్లే చుట్టూరా స్ప్రెడ్ చేస్తారు అనమాట. అప్పుడు ఆ గ్లాస్ అనేది డిస్ప్లేకి ఏదైతే మెయిన్ డిస్ప్లే ఉంటుందో గట్టిగా అతుక్కుపోతుంది. అది ప్రాసెస్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి యూవీ టెంపర్ గ్లాస్ అప్లై చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏటొస్తున్నాయి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది. దేనివల్ల అంటే గ్లూ వల్ల. ఈ యూవీ గ్లూ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏటొస్తుందంటే, యూవీ గ్లూ వేసినప్పుడు ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది సైడ్ లకి స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయిన గ్లూ అనేది ఇయర్ పీస్ లోకి వెళ్ళింది అనుకోండి, ఇయర్ పీస్ పని చేయదు. స్పీకర్ లోకి వెళ్ళింది అనుకోండి, స్పీకర్ ఫట్. మైక్ లోకి వెళ్ళింది అనుకోండి, మైక్ ఫట్. ఇంకా మిగతా USB-C పోర్ట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఛార్జింగ్ ఎక్కదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక సిమ్ ట్రేలోకి వెళ్ళింది అనుకో, అది పనిచేయదు. మళ్ళీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుందంటే, ఈ డిస్ప్లేకి అండ్ ఈ ఫ్రేమ్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో కానీ గ్లో వెళ్ళింది అనుకోండి, ఇక మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు అన్నట్టు. ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అంటే, ఈ స్క్రీన్ పైన గ్రీన్ లైన్ ఇష్యూ రావడం కావచ్చు, స్క్రీన్ పైన డాట్స్ లాగా రావడం కావచ్చు. అయితే ఇవన్నీ యూవీ గ్లాస్ అప్లై చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. మరి ప్రికాషన్స్ ఏంటి? అయితే బయట యూవీ టెంపర్ గ్లాస్ అప్లై చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే స్టిక్కర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ కి చుట్టూ ఇక్కడ ఇయర్ పీస్ దగ్గర కావచ్చు, కింద స్పీకర్ దగ్గర, మైక్ దగ్గర అండ్ Type-C పోర్ట్ దగ్గర స్టిక్కర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లోకి మీకు గ్లూ వెళ్లకుండా ఆ స్టిక్కర్స్ అనేవి కొంచెం ప్రొటెక్షన్ చేస్తాయి. ఆ స్టిక్కర్స్ వేసినా కూడా పొరపాటున ఈ డిస్ప్లేకి అండ్ ఫ్రేమ్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది అనుకోని చెప్పుకున్నాం కదా, దాంట్లో కానీ గ్లూ వెళ్ళింది అనుకోండి, మీ బ్యాడ్ లక్కీగా ఇంటర్నల్ పార్ట్స్ అనేవి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. ఇక సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ దగ్గర వస్తుంది. అయితే AMOLED డిస్ప్లేకి ఏం చేస్తారంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎట్లా వర్క్ చేస్తాయంటే, ఆ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లో ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ అనేది ఎమిట్ అయ్యి మనకి ఫింగర్ ని స్కాన్ చేసుకొని స్క్రీన్ ని అన్లాక్ చేస్తుంది అన్నమాట. సో ఈ మెయిన్ డిస్ప్లే మీద మేజర్ గా 2 లేయర్స్ పడుతున్నాయి మనం వేసేటివి. ఒకటి వచ్చేసి యూవీ గ్లూ, రెండోది యూవీ గ్లాస్. ఈ 2 లేయర్స్ వాడడం వల్ల ఏమైతుందంటే, లోపల నుంచి వచ్చే లైట్ అనేది కరెక్ట్ ఎమిట్ కాలేక ఫింగర్ ప్రింట్ ని సరిగ్గా రీడ్ చేయలేదు. సో అప్పుడు ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో దాని వల్ల ఏమైతుందంటే ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ యాక్యురేట్ గా వర్క్ చేయదు. ఇక మూడో ప్రాబ్లం వచ్చేసి ఎయిర్ బబుల్స్ క్రియేట్ అవుతాయి. యూవీ టెంపర్ గ్లాస్ వేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమైతుందంటే స్క్రీన్ కి గ్లాస్ కి మధ్యలో బబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇట్లా ఎందుకు అవుతాయంటే, మనం గ్లూతోని స్క్రీన్ కి ఈ గ్లాస్ అతికిస్తున్నాం కాబట్టి మన ఫోన్ అనేది ఎప్పటికప్పుడు హీట్ అవుతూ ఉంటుంది. హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే ఈ గ్లూ అనేది కరిగి అక్కడ కొంచెం బబుల్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక ఈ బబుల్స్ వచ్చినాయంటే డిస్ప్లే అనేది చాలా దరిద్రంగా కనిపిస్తుంది. మీరు దాన్ని చూడలేకపోతారు, అసలు పీకేలన్నంత కోపం వస్తుంది. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే, ఈ యూవీ టెంపర్ గ్లాస్ అనేది అంత ప్రొటెక్షన్ ఇవ్వదు. ఎందుకు అంటే, అయితే యూవీ టెంపర్ గ్లాస్ వచ్చేసి ప్రైస్ అనేది మనకి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్ 1800, 2000 వరకు కూడా డిఫరెంట్ క్వాలిటీస్ లో అవైలబుల్ ఉన్నాయి. అయితే యూవీ టెంపర్ గ్లాస్ వేసిన తర్వాత ఒకవేళ మీ ఫోన్ కింద పడింది అనుకోండి, ఈజీగా మీ మెయిన్ డిస్ప్లే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే నార్మల్ ట్రెడిషనల్ టెంపర్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ ఒక గమ్ ఉన్న గ్లాస్ ని మనం స్క్రీన్ కి అతికిస్తున్నాం. ఈ డిస్ప్లేకి గ్లాస్ కి మధ్యలో అంత కనెక్షన్ ఉండదు. సో కింద పడింది అనుకోండి, పైన లేయర్ బ్రేక్ అవుతుంది, మెయిన్ డిస్ప్లే అనేది సేఫ్ గా ఉంటుంది. ఇక యూవీ టెంపర్ గ్లాస్ ని గ్లూతో మెయిన్ డిస్ప్లేకి గట్టిగా అతికిస్తాం కాబట్టి ఇక మొబైల్ కింద పడితే ఏదైతే షాక్ ఉందో అది మెయిన్ డిస్ప్లేకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల పైన గ్లాస్ తో పాటు మెయిన్ డిస్ప్లే కూడా పగిలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇదేమంత ప్రొటెక్షన్ ఇవ్వదు ఎంత కాస్ట్ పెట్టినా సరే. ఇక మీరు కర్వ్ డిస్ప్లే వాడుతూ ఆల్రెడీ యూవీ టెంపర్ గ్లాస్ వేయించుకొని ఉంటే, ఇక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత ఎందుకురా బాబు ఇక తీసేద్దామని చెప్పి అనుకున్నారు అనుకోండి, మెయిన్ 5th ప్రాబ్లం అక్కడనే వస్తుంది. మీరు ఒకవేళ యూవీ టెంపర్ గ్లాస్ వేయించుకొని 3 months దాటిపోయింది అనుకోండి, మీరు అనుకున్నంత ఈజీగా దాన్ని తీయలేం, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే 5th ప్రాబ్లం. ఎందుకంటే గమ్మేసి అతికించాం కాబట్టి హీట్ పెట్టి వేరే లిక్విడ్ వేసి
ఆ గమ్ లేయర్ ని లూజ్ చేస్తూ మెల్లమెల్లగా చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా రిమూవ్ చేస్తున్నప్పుడు మెయిన్ డిస్ప్లే పగిలిపోయే ఛాన్సులు చాలా ఉంటాయి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి పగలకపోయినా కూడా చాలా గీతలు పడతాయి. ఎందుకంటే ఆ గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ గా అతుక్కుపోయి ఉంటది. దాన్ని రిమూవ్ చేయడానికి కత్తులు కట్టర్లు యూజ్ చేస్తారు కాబట్టి. ఇక 6th ప్రాబ్లం వచ్చేసరికి నో వారంటీ ఫ్రమ్ బ్రాండ్. ఇక్కడ మీరు యూవీ టెంపర్ గ్లాస్ వేసుకోవడం వల్ల బ్రాండ్ అయితే అఫీషియల్ వారంటీని అయితే ప్రొవైడ్ చేయదు. మీ ఫోన్ ఎందుకు పాడైంది అనేది బ్రాండ్ చూడదు. అది యూవీ టెంపర్ గ్లాస్ వల్ల పాడైందా లేదా వేరే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల పాడైందా అనేది బ్రాండ్ చూడదు. మీ ఫోన్ మీద యూవీ టెంపర్ గ్లాస్ ఉందంటే మీరు ఫిజికల్ డ్యామేజ్ చేసినట్టే. సో వారంటీ ఉన్నా సరే ఫిజికల్ డ్యామేజ్ చేశారు కాబట్టి వాళ్ళు వారంటీ ఉన్నా సరే మేము వారంటీ ప్రొవైడ్ చేయలేము అని చేతులు ఎత్తేస్తారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూవీ టెంపర్ గ్లాస్ వేసుకోవడం ఎందుకు చెప్పండి? సో 100% మీరు యూవీ టెంపర్ గ్లాస్ వేసుకోకండి. యూవీ టెంపర్ గ్లాస్ కాకుండా నార్మల్ స్క్రీన్ గార్డ్ పేపర్స్ ఉంటాయి కదా, అవే మెమరీన్ స్క్రీన్ గార్డ్స్ అంటారు, అవి వేసుకోండి. అండ్ ఈ మెమరీన్ స్క్రీన్ గార్డ్ ఏదైతే ఉందో మీకు కేవలం స్క్రాచెస్ పడకుండా మాత్రమే చూస్తుంది. ఒకవేళ మీ ఫోన్ కింద పడితే దాన్ని పగలకుండా ఆపలేదు. ఇలా కాదు అంటే ఈ మధ్య మార్కెట్ లో నార్మల్ గా కర్వ్డ్ టెంపర్ గ్లాస్ వస్తున్నాయి, అవే ఫుల్ గ్లూ టెంపర్ గ్లాస్. ఇవి సేమ్ నార్మల్ ఫ్లాట్ డిస్ప్లేకి వచ్చినట్లుగానే వస్తున్నాయి. అయితే ఇవి కొంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ కర్వ్ తిరిగి ఉంటాయి, దాంతో పాటుగా ఫుల్ గ్లూతో వస్తున్నాయి. ఇవి మీరు వేయించుకోవచ్చు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డిస్ప్లే కొంచెం కర్వ్ తిరిగి ఉంటుంది కాబట్టి మామూలుగా మీరు ఏదైనా కేసు ఇట్లా అప్లై చేశారనుకోండి పైన స్క్రీన్ గార్డ్ అనేది లెగిసిపోద్ది. అయితే దీని కాస్ట్ కూడా 500 రూపాయల దాకా ఉంటుంది. ఇక మీరు పౌచ్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే గ్లాస్ లెగిసిపోద్ది. నన్ను అడిగితే మాత్రం ఇవన్నిటికీ డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఫోన్ ని జాగ్రత్తగా కింద పడకుండా వాడుకుంటే చాలు. ఇక స్క్రాచెస్ పడకుండా మెమ్బ్రేన్ స్క్రీన్ గార్డ్ వేసుకోండి, చాలా బెస్ట్. ఇక ఇది ఓవరాల్ గా వీడియో. కర్వ్డ్ తిరిగి ఉంది కదా, స్టైల్ గా ఉంది కదా అని కర్వ్డ్ ఫోన్ తీసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కర్వ్డ్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియో షేర్ చేసుకోండి, వాళ్ళకి కొంతైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.